జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారు స్వయం వ్యక్తంగా ఒక భక్తుని యొక్క కోరికతో 3 యుగాల చరిత్రగా కలిగినటువంటి మధ్వ మహర్షి యొక్క తపోబలంతో చెట్టే శిఖరంగా కలిగి కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండుతో విభిన్నమైనటువంటి ఆకృతితో ఫలప్రదాతగా ప్రతి ఒక్కరికి గర్భాలయ దర్శనం చేసేటటువంటి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అధికారుల ఉత్తర్వుల ప్రకారంగా స్వామివారి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం నక్షత్రవనం, అదే రకంగా రాశివనం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. మనకి సనాతన ధర్మంలో వృక్షాలకి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నది. ప్రతి వృక్షము కూడా మనకి వృక్షరాజముగా మూలే బ్రహ్మ, అంటే చెట్టు యొక్క మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివస్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా మనం ప్రతి మొక్కని, చెట్టుని భావిస్తాం. అదే రకంగా మనకి పాతాళలోకంలోకి వేర్లు, భూమండలంలోకి చెట్టు యొక్క కాండము, అదే రకంగా ఆకాశ మూలంతోటి త్రిమూర్తి స్వరూపంగా ఆ యొక్క చెట్టు లేదా మొక్క వ్యాపించడం, తద్వారా ఆ మొక్కల ద్వారా మనం జీవ ప్రాణికోటికి అందరికీ కూడా మనం పీల్చుకునేటటువంటి ఆక్సిజన్ రావటం, ఇవన్నీ కూడా సనాతన ధర్మం. మన హైందవ సంస్కృతి మనిషి ఏ రకంగా బతకాలి అనేది ప్రతిదీ కూడా ఒక ధర్మబద్ధమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి మార్గాన్ని నిర్దేశించింది. అందులో మనకి సుమారుగా పూర్వం నుంచి కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం ఇది. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వ్యవసాయ ఆధారితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు అందరూ కూడా పూర్వంలో ఫలానా టైంలో ఇది పోస్తే నారు బాగా వస్తుందని, అదే రకంగా ఈ చెట్టు యొక్క పరిస్థితి ఈ రకంగా ఉందంటే ఈ రకంగా ఉంటుందని చెప్పి పూర్వం నుంచి కూడా మనకి ఒక సామెతల్లాగా ప్రజలకి తెలుసు. అయితే ప్రజలందరికీ కూడా సౌకర్యార్థము వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆధునిక చదువుల రీత్యా సనాతనంగా వచ్చినటువంటి ధర్మబద్ధమైనటువంటివి, సనాతనంగా వచ్చినటువంటి చదువులు కొద్దిగా అవి లేకపోవటం వల్ల మన యొక్క ధర్మము లేదా మన సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు కొద్దిగా మరుగవటంతో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఉత్తర్వుల మేరకు ఈ యొక్క రాశి వనము, అదే నక్షత్ర వనము మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. సహజంగా మనకి అందరికీ తెలుసున్నదే 27 నక్షత్రాలు, 12 రాసులు ఉంటాయి. 27 నక్షత్రాలకి ప్రతి నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 9 పాదాలు కలిస్తే ఒక రాశి. అంటే ఒక్కొక్క నక్షత్రము 4 పాదాలు చొప్పున 27 నక్షత్రాలకి లెక్కేసుకున్నట్లయితే 108 పాదాలు. అంటే మన ప్రదక్షిణ సంఖ్య కూడా 108 ప్రదక్షిణాలు చేస్తాం. కాబట్టి అంత క్యాలిక్యులేటెడ్గా పూర్వం మనకి విజ్ఞానవంతమైనటువంటి సంస్కృతి మన సనాతన భారతీయ సంస్కృతి అందించింది. అయితే ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం దగ్గర నుంచి రేవతి నక్షత్రం వరకు కూడా ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క చెట్టు కింద చెప్పబడింది. అందులో భాగంగా ఉదాహరణకి అశ్విని నక్షత్రం ముష్టి చెట్టు, అదే రకంగా స్వాతి నక్షత్రానికి అధిపతి మద్ది చెట్టు, అలాగా మనకి ఇట్లా రాసులవి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి నక్షత్రానికి సంబంధించినటువంటి చెట్లు కానీ మొక్కలు పాతి అవి సమాజానికి హితం అయ్యేలాగా, అదే రకంగా ఒక్కొక్క నక్షత్రంలోనూ వాళ్ళకి కావలసినటువంటి శ్రవణ నక్షత్రానికి గంగరావి చెట్టు, వాడికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, అది ఆ నక్షత్రం కలిగినటువంటి వ్యక్తికి ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే
వాళ్ళకి లాభం కలుగుతుంది అనేటటువంటిది దేవస్థానం ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క బాక్సులు ఫోటో తీసుకుని వారి వారి నక్షత్రం కలిగినటువంటి మొక్కలను ఏదో ఒక ప్రదేశంలో పాతి ఆ వృక్షరాజాలన్నింటినీ కూడా రాబోయే తరాలకి ఉన్నతమైనటువంటి ఆక్సిజన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి మార్గంగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క వృక్షాలు ఉన్నటువంటి 27 నక్షత్రాల యొక్క ప్రాధాన్యత రోజుకొక నక్షత్రం తర్వాత తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకుని వారి నక్షత్రానికి సంబంధించినటువంటి మొక్క చుట్టూ కూడా తిరిగి అవి మీరు మీ పొలాల్లో కానీ మీ స్థలాల్లో కానీ దానికి సంబంధించినటువంటివి పాతి దాన్ని సంరక్షించుకున్నట్లయితే ఆ వృక్షం ఏ రకంగా అయితే పెరుగుతుందో మన జీవనం కూడా అంత అద్భుతంగా పెరుగుతుందని చెప్పి నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క నక్షత్రవనము వృక్ష రాశివనాన్ని చూసుకుని తద్వారా 2 మొక్కలు కూడా మీరు పాతి ఆ యొక్క సమాజానికి ఉపయోగపడేటటువంటి చెట్లు పెంపకం అనేటటువంటిది ముందుకు తీసుకెళ్లవలసిందిగా మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం తరపున కోరుతున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్.